ఈరోజు బత్తాకాయ బుట్టలో ఏ విధంగా వెళ్తారు అంటే బత్తాకాయ బుట్టలు అంటే బత్తాకాయ ఎందుకు ఏ రకంగా ఉపయోగపడతాయి బుట్టలో అని మీరు అనుకుంటారు. ఈ బత్తాకాయ బుట్టలు మేము అలాగ పొలం గొట్లకి వెళ్ళి తాటాకులు కోసుకుని తెచ్చుకొని ఈ బుట్టలు వెళ్తాం అనమాట. ఈ బుట్టలల్లి ఈ ఆకులు చక్కగా మళ్ళీ 25 బుట్టలు అయితే గుదువు అనమాట. ఇవన్నీ కూడా పెట్టుకుని బత్తా తోటలు వేసిన వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చి ఈ బుట్టలు కొనుగోలు చేస్తారు. ఈ బుట్టల్ని ఈ పట్టుకెళ్ళి వాళ్ళు బత్తా చెట్లు కట్టుకుంటారు అన్నమాట. కాయలకి కడితే అవి టైం వచ్చాక కాయలు పెద్ద పెద్ద కాయల కింద ఇంత ఎర్రగా తయారవుతాయి. ఈ బుట్టలతో పాటు కోసేసుకుని ఆడు బుట్టలు చేసేసి ఆడు కాయల్ని మార్కెట్కి పట్టుకెళ్తాను అనమాట. బత్తాకాయలు అనమాట. ఈ బత్తాకాయలు కానీ ఈ బుట్టలు ఉపయోగపడతాయి అనమాట. మేము ఏం చేస్తామంటే ఇలా మగవాళ్ళని చక్కగా సాపలెడతాం. ఆడవాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం పళ్ళు అయిన తర్వాత ఖాళీగా ఉండలేక ఏం చేస్తారంటే ఇలాగా అల్లుతూ ఉంటారు అనమాట. ఇలా సాపలు పెట్టిస్తారు. సాపలు పెట్టిస్తే ఇలా ఆడవాళ్ళు అల్లుతూ ఉంటారు. పొద్దున్నే చీకటితో లేచిపోయి మళ్ళీ ఆకలినట్లు ఒప్పుడు చేసి మరి చెత్త తీసేయలే. మళ్ళీ ఈన్లు ఉంటాయి అనమాట. ఈ ఈన్లు కట్టుకోవాలి. ఈన్లు కట్టి ఒక కట్టలా పెట్టుకోవాలి. మళ్ళీ తర్వాత ఏం చేస్తారంటే ఆ ఈన్లు మళ్ళీ దానికి మరి బుట్ట ఉంది కదా, అల్లేసిన బుట్ట, కాయని బత్తాకాయ ఇందులో పెట్టి ఇలాగా అప్పుడు చిన్న కాయ ఉంటుంది కదా బత్తాకాయ, ఇప్పుడు ఆ చిన్నకాయ బుట్టలో పెడతారనమాట. పెట్టిన తర్వాత దీన్ని ఇలా దగ్గరగా 2 వీన్లు ఇలా పట్టుకుని ఇలా దగ్గరికి లాగి అప్పుడు మళ్ళీ ఇదే తాడు కట్టడానికి కూడా ఈ రకంగా ఇది చేస్తారండి. ఇంత వెళితే కష్టపడి వెళ్తే ఏకి ఏదో మా వంటకాలకి సాయిలంతగా అడుగుతారు. మనం ఏదో చెప్తాము. ఏదో జీవనోపాధి కోసం ఈ రకంగా పల్లెటూరులో చేసుకుంటూ ఉంటాం. ఇలా ఒకరు అల్లేసి పెట్టేస్తే ఒకరేమో అలాగా కట్టేస్తుంటారేమో. ఇలా ఒకరు ఇలా లైన్ చేసి వచ్చి కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటది కదా. కొంచెం ఏంటంటే వాళ్ళకి సాపలు పెట్టించాం అనుకో ఆ టప్ టప్ అల్లేస్తారు. సాపలు పెట్టుకుని వాళ్ళే చేయాలంటే కొంత ఆలస్యం అయిపోతుంది. మనం పొద్దున కొంచెం ఆలస్యంగా వెర్లి గెలిసి కొంచెం మగవాళ్ళు అన్న వాళ్ళు ఏం చేస్తామంటే కొంచెం శుభ్రంగా టక్కమంట ఆకుల్ని దుక్కమే పెట్టి తగ్గేసి ఈ పేళ్ళు రేకులు కింద డివైడ్ చేసి తర్వాత వీళ్ళు డివైడ్ చేసి కట్టలు కట్టిస్తే ఇక్కడ తాటేకులు అయితే కనుక ఫ్రీగా తీసుకొచ్చాము. తాటి చెట్టు ఇంతకం ఫ్రీగా తెచ్చుకునే వాళ్ళం. పొలం గొట్లు చెరువు గొట్లకి వెళ్ళి ఇప్పుడు అవి కూడా దొరకని పరిస్థితుల్లో అయిపోయింది. ఎక్కడికక్కడ వాదనం లేకుండా కట్టలు కూడా బాగు చేసి తాటి తుప్పలు ఈ చిరాగ్గా ఉండి రైతులు కూడా తీసేయడం జరుగుతుంది. ఎక్కడైనా సరే ఎవరైనా తెస్తే మళ్ళీ అవి కూడా డబ్బులు గేయించుకునే పరిస్థితికి వచ్చేసింది. వాళ్ళు ఎక్కడ కూడా కొనుక్కునే పరిస్థితి అయితే ఇంత క్రితమైతే ఈ కట్టలు నిండా చేయాల నిండా మా చేయాల నిండా కూడా తాడి తప్పులు ఉండే. ఆ తాడి చేసే మట్టలకి వెళ్ళి మనం ఆకులు నచ్చిన ఆకులు కొట్టి తెచ్చుకునేవాడు. బుట్టలు కూడా పెద్దగా వచ్చాయి. ఇప్పుడు ఏం చేస్తాను మనం ఈ ఆకులు కూడా కొనుక్కోవాల్సి వస్తుంది పరిస్థితి. కొనుక్కుని చేస్తేనే కానీ దారి లేదు. ఏంటి ఖాళీగా ఉండి ఏంటి పరిస్థితి, ఏం ఊసిపోయిన కాలక్షేపం గడుపుతుంది. ఆ కుటుంబం మామూలుగా మనకి ఉపాధి కలిగి ఉంటుంది కనుక మాకు పల్లెటూరులో ఈ రకంగా మామూలుగా బత్తాకాయ బుట్టలు అనేటి దాన్ని ఈ విధంగా ఆలుతూ ఉంటారు. ఇవన్నీ అల్లేసినాయనా ఇవన్నీ అవి పూర్తిగా వెళ్ళినట్ట ఈ సగం వెళ్ళి. ఇదండి మా పల్లెటూరులో ఉన్నటువంటి పురాకులు. ఇలా పడాలి, ఇలా చేసుకుంటే రెక్కాడితే డొక్కాడేంటి పరిస్థితి. ఇలా ఏదో రకంగా జీవనోపాధి చేసుకోవాలి.
ఈ బుట్టకి కాయ ఉంటుందండి, కాయకి ఈ బుట్ట తగిలిచ్చేస్తారండి. తగిలిచ్చేసి అలా దగ్గర లాగేసి ఇలా పెట్టేసి అలా వదిలేస్తారు, అలా ఉడిపోద్దండి చెట్టు. ఈ కాయ ఎదికోది బుట్ట అలా శుభ్రంగా ఇడిపోద్దండి. ఇడిపోయి రెడ్ ఉన్నా కాడ రొమ్ము వస్తుందండి. రెడ్ లేని కాడ పసిరిగా ఉంటుంది. కాయ గడి వచ్చి అందంగా ఉంటుందండి, మాకు నీట్గా ఉంటుందండి కాయ. ఈ బుట్ట కట్టకపోతే కాయ పసిరిగానే ఉంటుందండి, కాయ రుచి ఉంటుంది, గట్టి దారంగా ఉంటుందండి. అదే బొట్టలో ఉన్నారండి. అలాగే ఇప్పుడు ఏమన్నా తినేకుండా కూడా సేఫ్టీగా కూడా ఉంటాయేమో. అన్నింటిలో బాగుంటుంది, అన్నీ బాగుంటాయి, కాయ పెరగడానికి రంగు రావడానికి బాగుంటాయి. ఎంత ముందు అయితే కనుక 1000 వెయ్యారండి. నేను బాసినప్పుడు 5 రూపాయలండి. ఉల్లి పోతే 15 రూపాయలండి. ఆ 15 రూపాయలు 50 అలాగా. ఇప్పుడు 650 మా దగ్గర. మా దగ్గర కొనుక్కొని అమ్ముకుంటారండి. వాళ్ళు వెయ్యాలి 800కి 900 కూడా అమ్ముకుంటారండి. మీ దగ్గర నుంచి డైరెక్ట్ రైతులైనా తీసుకోవచ్చు, లేదా షాప్ వాళ్ళైనా సరే తీసుకోవచ్చు అనమాట. మీ దగ్గర హోల్సేల్గా అన్నట్టు మాట. డైలీ ఎన్ని చేయగలరు? డైలీ ఎన్ని బుట్టలు చేస్తారండి? పొద్దున్న 6 గంటలకు వచ్చి సమ్మర్ 8 గంటల దాకా అయితే వెయ్యేస్తారండి. పాసిపల్లి గట్ట చేసుకున్న వాళ్ళు అయితే 9 గంటలకు వచ్చి అవి దయానికి అవసరం అయితే మీ దగ్గరికి ఎవరన్నా రావచ్చు అనమాట. బుట్టలు మీ దగ్గర దొరుకుతాయి అనమాట.